కళ్ళు చూడలేనటువంటిది చేస్తుంది. ఋగ్వేదం మొదలు పెట్టంగానే మనం మొట్టమొదటి మంత్రం చెప్తాం, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజా. అగ్నిమీళే పురోహితం, అగ్ని పురోహితుడు అని వేదం చెప్పింది. ఆ డాక్టర్ గారు ఏమన్నా మిషన్ వేసుకొని చూసారా? లేదు ఇంకొకళ్ళు ఎవరైనా మైక్రోస్కోపో బయోస్కోపో టెలిస్కోపో పెట్టుకొని చూసారా? ఎవరు చూడలేదే. ఎవరు చూడండి వేదం చెప్తుంది అగ్నిమీళే పురోహితం. అగ్ని పురోహితుడు అయ్యా. పురోహితుడు ఏం చేస్తాడు? ఆయన పని ఏం లేదు. ఒకళ్ళ దగ్గర ద్రవ్యం ఉంటుంది, వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. ఇంకొకళ్ళ దగ్గర కోరిక తీర్చే శక్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర వీళ్ళకి తీర్చడానికి అవసరమైన ద్రవ్యం ఉంటుంది. ఈ పురోహితుడు కూర్చొని ఈ ద్రవ్యాన్ని తీసుకొని అందులో వేస్తాడు, వాళ్ళకి ద్రవ్యాన్ని చేరుస్తాడు. అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు మళ్ళీ ఈ పురోహితుడి ద్వారా ప్రసాద రూపంలో వాళ్ళ ఇంటికి చేరుస్తారు. ఇంతే. మరి ఈ పురోహితుడు చేసే పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు అన్నారు. ఏం చేస్తున్నాడు అగ్నిహోత్రుడు అంటే మనకి పంచభూతాలు, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, పృథివీ, ఈ 5 ఉన్నాయి. ఆకాశము వాయువు పైన 2 ఇంద్రియాలు, కింద 2 ఇంద్రియాలు జలము, పృథివీ, నీళ్లు, భూమి, మధ్యలోది అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రుల్లో నీళ్లు పోయండి, బాగా కార్చిచ్చున్న దగ్గర నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఆవిరైపోతాయి. దాన్ని ఏం చేస్తున్నాడు? వాయువుల కింద మార్చేస్తున్నాడు, స్పేస్లో స్ప్రెడ్ చేస్తున్నాడు. అంతే కదా. ఏ ద్రవ్యం మీరు వేసినా ఆయన ఏం చేస్తున్నాడు? నిరాకారంగా మార్చేస్తున్నాడు. కనిపించినటువంటి వాయువుకి ఆకాశానికి పంపిస్తున్నాడు, దేవతలకు పంపిస్తున్నాడు. మరి దేవతలు ఏదైనా ఇవ్వాలి, వృష్టిని ఇవ్వాలి, మీకు వర్షాన్ని. మేఘం పైన ఉన్నంత మాత్రాన కురవదండి. ఆ పరమాత్మ సంకల్పం ఉంటేనే వృష్టి వస్తుంది. మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు వెంటనే రుణంగా ఏం చేస్తారు? బ్రాహ్మడి దగ్గరికి వెళ్తాం, కాళ్ళ మీద పడతాం. వాడు చచ్చినట్టు, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎంత కోపం ఉన్నా ఆయుష్మాన్ భవ అనాల్సిందే కాళ్ళకి దండం పెడితే. అది బ్రాహ్మడి బలహీనత కాదు, వాడి ధర్మం. ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిందే కాళ్ళ మీద పడితే. అలా దేవతల యొక్క పాదాల మీద మీరు ద్రవ్యం వేసి పడితే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. మీరు అడిగింది వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే. కాబట్టి మనమేం బతిన్లాడక్కర్లా, దేవతల్ని కూడా బలవంతంగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. శ్రద్ధగా మనం చేయాలి. కాబట్టి అలాంటి శ్రద్ధతో ఈ అగ్నిహోత్రుడు సాకారంగా ఉన్న వాటిని నిరాకారంగా, నిరాకారంగా ఉన్న వాటిని సాకారంగా మార్చి ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడయ్యా. ఈయన సాకారాన్ని నిరాకారం చేయాల్సినప్పుడు సాకార రూపంలో ఉంటాడు, నిరాకారాన్ని సాకారంగా ఇవ్వాల్సినప్పుడు నిరాకారంగానే ఉంటాడు. అంటే సూర్యుడి రూపంలో కిరణం వచ్చి నీళ్ళని పైకి లాగేటప్పుడు నిరాకారంగా ఉంటాడు. నీ వస్తువుని, ద్రవ్యాన్ని దేవతలకు అర్పించాల్సి వచ్చినప్పుడు ఆ అగ్ని కట్టని రాజుకొని సాకారంగా ఉంటాడు. సాకార నిరాకారాలు 2 ఉన్న భూతము ఒక్క అగ్నిహోత్రుడు మాత్రమే. కాబట్టి అలాంటి అగ్నిహోత్రుడు పురోహితుడయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అగ్నిని ఆరాధించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అగ్నులతో దేవతలకు పంపించండి. ఎలా పడితే అలా పంపిస్తే ఆ అగ్నిహోత్రము ఈ ఉపాధిని కాల్చాల్సి వస్తుంది. యజ్ఞాన్ని ఇష్టం వచ్చినట్టు ఆషామాషిగా చేస్తే ఈ ఉపాధి ఏదో నాడు పడిపోతుంది కదా. ఆనాడు కట్టెల మీద పెట్టి కాల్చాలి కదా. కాల్చేనాడు అగ్నిహోత్రుడు సహస్ర గుణితమైనటువంటి కష్టాన్ని ఇస్తాడట. అపార్థంగా ఇష్టం వచ్చినట్టు యజ్ఞం